హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు నేను మీకు షేర్ చేయబోయే సరికొత్త వంటింటి చిట్కాలు ఏంటో చూసేద్దాం. అండ్ ఈ చిట్కాలతో పని కూడా చాలా సులువుగా అయిపోతుందండి వంటింట్లో. అండ్ దీంతో పాటు మనం చాలా వేస్ట్ ఐటమ్స్ కూడా పారేస్తుంటాం కదా, దాన్ని కూడా మనం రీయూజ్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. మరి ఇందులో వచ్చేసి మొదటి టిప్ ఏంటంటే, మనం చపాతీలని ప్రిపేర్ చేస్తుంటాం కదా. మనం చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు గోధుమ పిండితో ఈ విధంగా డోని ప్రిపేర్ చేసుకుంటాం. డో ప్రిపేర్ చేసినప్పుడు చపాతీలు బాగానే వస్తాయి, కానీ మనం మిగిలిపోయిన డో అనేది మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసినప్పుడు చపాతీ అనేది పర్ఫెక్ట్గా రాదు. అలా రావాలంటే ఏం చేయాలంటే, ఈ విధంగా డో ప్రిపేర్ చేసిన తర్వాత మనం కంటైనర్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసేసి ఈ విధంగా మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, డో అనేది పాడవకుండా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇది మాత్రం మర్చిపోకుండా మీరు ఈ టిప్ మాత్రం ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి సెకండ్ టిప్ ఏంటంటే, మనం యూజ్ చేయనటువంటి చిన్న చిన్న కంటైనర్స్ ఇంట్లో చాలా కనిపిస్తాయండి. అలాంటి కంటైనర్స్ని మనం పారేయలేం కదా. మరి ఈ కంటైనర్ని రీయూజ్ అనేది నేను ఇక్కడ చేస్తున్నాను. ఏం లేదండి, ఈ కంటైనర్ పైన మూత ఉంది కదా, ఈ మూతకి చిన్న చిన్న హోల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. దాదాపుగా ఒక 10 దాకా ఈ హోల్స్ పెడితే సరిపోతుంది. ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇందులో నేనైతే పిండిని వేస్తున్నానండి. ఈ పిండి వచ్చేసి గోధుమ పిండి. కొంచెం మనం ఎంతైతే తీసుకోవాలనుకుంటాం అంత ఈ పిండిని మనం ఇందులోకి తీసుకోవాలి. మరీ ఎక్కువగా నిండుగా వేయొద్దు. హాఫ్ బాటిల్ ఇందులో పిండి తీసుకున్న తర్వాత ఈ బాటిల్ని క్లోజ్ చేసేయాలి. మనం చపాతీలు ప్రిపేర్ చేస్తుంటాం కదండి, పైన పొడి పిండి వేసుకుంటూ మనం చపాతీని ప్రిపేర్ చేయలేం కదా. సో కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ విధంగా ఈ బాటిల్స్లో మనం పొడి పిండి తీసుకున్నాం, ఈ విధంగా పొడి పిండిని మనం చపాతీ మీద వేసామనుకోండి, ఈజీగా చపాతీ మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కష్టం అనేది ఉండదండి. చూసారు కదా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా పడుతుందో. మనం చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పొడి పిండిని చపాతీ మీద వేస్తూ చపాతీలని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టిప్ నెంబర్ 3 ఏంటంటే, మనం పాలని వేయించుకుంటుంటాం. లేదనుకోండి, చాలా వరకు చాలామంది పాల ప్యాకెట్ని యూజ్ చేస్తారు. అలా పాల ప్యాకెట్ యూజ్ చేయకుండా ఇంటి దగ్గర పాలతను వచ్చి పాలు వేస్తుంటాడు కదా, ఆ పాలను డైరెక్ట్గా వేడి చేసి పిల్లలకి అస్సలు ఇవ్వద్దండి. ఈ విధంగా మన స్టైనర్ సహాయంతో మనం దీన్ని వడకట్టాలి. లేదనుకోండి, చిన్న చిన్న గడ్డి పరకలు అనేవి వచ్చేస్తుంటాయి. పాలను వేడి చేసి మనం తాగామనుకోండి, చాలా ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు తప్పకుండా చేయండి. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఈ బాటిల్స్ను మనం హ్యాండ్ వాష్ చేసి యూజ్ చేస్తుంటాం కదా, జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే ఇంత హ్యాండ్ వాష్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది కూడా పిల్లలు అనుకోండి, ఇంకా చాలా వేస్ట్ అయిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, ఈ విధంగా రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్ తీసుకొని మనం కింద ఇక్కడ నెక్ దగ్గర ఈ విధంగా ఫిట్ చేసేసామనుకోండి, మనకి హ్యాండ్ వాష్ ఎంత కావాలో అంతే వస్తుందండి. నేను ఇక్కడ ప్రెస్ చేసి చూస్తాను చూడండి. జస్ట్ కొంచెం ఉంటే మనకి సరిపోతుంది. జస్ట్ హ్యాండ్ వాష్ చేయడానికే కదా. చూసారు కదా ఎంత తక్కువగా క్వాంటిటీలో వచ్చిందో. చిన్నపిల్లలు అనుకోండి, చాలా వరకు హ్యాండ్ వాష్ అనేది పాడు చేసేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మీరు తప్పకుండా చేయండి, మీకు చాలా వరకు ఇది సేవ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే, మనం ఇక్కడ పిండిని ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా చపాతీ కోసం. చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి మొత్తం ఈ విధంగా అంటుకుపోతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ ప్లేట్ చూసారు కదా, ఈ ప్లేట్ లోపల కూడా ఈ విధంగా పిండి అనేది ఉండిపోతుంది. అలాంటప్పుడు కొంచెం పొడి పిండిని తీసుకొని మనం ఈ విధంగా మొత్తం తీసేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. అండ్ చేతికి అంటుకున్న పిండితో సహా మొత్తం వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ మనం డోని ప్రిపేర్ చేసామనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండి అనేది ప్లేట్కి కొంచెం కూడా అంటుకోపోకుండా, దాంతోపాటు మన చేతికి కూడా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా ఎంత ఈజీగా మనకుందో. సో మరి ఇంకో టిప్ ఏంటో చూసేద్దామండి. మనం గ్రాసరీస్ తీసుకుని వచ్చినప్పుడు మ్యాగీ అనేసి, ఇప్పి ఇలా నూడిల్స్ అనేవి తీసుకుని వచ్చినప్పుడు ఈ ప్యాకెట్స్ మిగిలిపోతుంటాయి కదా, మరి ఈ ప్యాకెట్స్ని మనం వేస్ట్గా పారేస్తుంటాం. ఈ ప్యాకెట్స్తో చాలా యూజెస్ ఉన్నాయండి. మెయిన్గా ఏంటంటే, సిలిండర్కి అయితే చక్కగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటారా, ఇంట్లో సిలిండర్ అయిపోయినప్పుడు ఆ సిలిండర్ని అంటే ఎంటీ సిలిండర్ని తీసేసి వేరే సిలిండర్ని మనం మారుస్తుంటాం. మామూలుగా అయితే చిన్న ట్రాలీ ఉంటుంది, ఆ ట్రాలీ లేనప్పుడు ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట. సో నేను చూడండి, కింద అయితే నేను కవర్ పెట్టేసి ఈ విధంగా మనం లాక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. లేదనుకోండి, ఈ విధంగా నేను ఇక్కడ చూస్తున్న విధంగా నల్లగా మనకి ఈ విధంగా ఈ ఫ్లోర్ మీద గీతలు అనేవి పడిపోతాయి. సో అలా పడ్డప్పుడు మనం ఎంత క్లీన్ చేసినా అవి పోవు. సో అదే విధంగా ఇలా మనం తీసుకుని వచ్చామనుకోండి, ఈజీగా వచ్చేస్తుందండి. ట్రాలీ ఎంత ఈజీగా వస్తుందో, ఈ కవర్ మీద కూడా సిలిండర్ అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.